ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు. సో, ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు గవర్నమెంట్ దృష్టికి వచ్చింది. ప్రతి స్కూలు వాళ్ళ స్టాండర్డ్‌ని బట్టి ఒక స్పెసిఫిక్ ఫీ స్ట్రక్చర్‌ని ఫాలో చేయాలని గవర్నమెంట్ ఆదేశాలున్నా, ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడంతో పాటు, వాళ్ళు ఒక స్టాండర్డ్ ఫీ స్ట్రక్చర్ ఫాలో కావట్లేదని గవర్నమెంట్ కొన్ని ఇన్‌స్ట్రక్షన్ చేసింది. సో, వాటిని చూస్తే 26, 27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు వివరాలను అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలి. అంటే తరగతి వారీగా ఫీజులను పాఠశాల నోటీస్ బోర్డుపై ప్రదర్శించడం తప్పనిసరి అని రూల్ చేసిందనమాట. అంటే స్కూల్‌లో ఫీజ్ స్ట్రక్చర్ ఎంత అనేది అందరికీ తెలవాల్సిన విషయం. అంటే విద్యార్థులకు పాటు వాళ్ళ తల్లిదండ్రులకు, బయట సమాజం మొత్తానికి తెలవాలి కాబట్టి ఆ ఫీజులనేది డిస్‌ప్లే చేయమన్నారు. అదే ఫీజు వివరాలను పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేయాలి అన్నారు. సో, మరి అన్ని పాఠశాలలు అధికారిక వెబ్‌సైట్ మెయింటైన్ చేస్తున్నాయో లేదో తెలియదు గానీ, అదే వివరాలు పాఠశాల అధికారిక సైట్‌లో పెట్టమన్నారంటే డెఫినిట్‌గా అన్ని స్కూల్సు ఒక వెబ్‌సైట్ మెయింటైన్ చేసి దాంట్లో ఫీజ్ పెట్టాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ.gov.in అంటే ఈ పోర్టల్‌లో హ్మ్. కాలేజెస్‌కి, స్కూల్‌కి స్పెషల్ లాగిన్స్ ఉంటాయి కాబట్టి వాటిలో లాగిన్ అయ్యి కంపల్సరీ ఫీజ్ వివరాలను నమోదు చేయాలని చెప్పారు. ఫీజుల నిర్ణయానికి సంబంధించిన అన్ని ఆధార పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫీజు ఈ ఇయర్ ఎట్లా డిసైడ్ చేశారు? ఏ రూల్‌ని బట్టి డిసైడ్ అయింది? అన్నది ఎవిడెన్స్‌తో పాటు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయమన్నారు. గవర్నింగ్ బాడీ సంతకాలతో కూడిన ఫీజు నిర్ణయ పత్రాలు సమర్పించాలి. అంటే ఏదైనా వాగ్ పేపర్స్ కాకుండా ఏదైతే స్కూల్ బోర్డ్ ఉంటుందో గవర్నింగ్ బాడీ వాళ్ళందరి సంతకాలు అంటే ఈ అకాడమిక్ ఇయర్‌కి ఇంత ఫీజ్ ఫైనలైజ్ అయిందన్న విషయంతో పాటు అప్‌లోడ్ చేయడం అనేది తప్పనిసరి అన్నమాట. గవర్నమెంట్ యొక్క జీఓఎంఎస్ నంబర్ 1లోని రూల్ 16 అండ్ రూల్ 18 ప్రకారం ఫీజు నిర్ణయ పత్రాలను సమర్పించాలి. అంటే ఫీజు నిర్ణయ పత్రాలు ఎలా ఉండాలన్నది జీఓఎంఎస్ నంబర్ 1లో రూల్ 16, రూల్ 18లో ఉంది కాబట్టి దాని ప్రకారం తప్పనిసరిగా సమర్పించాలి అన్నారు. సో, నోటీస్ బోర్డు వెబ్‌సైట్ పోర్టల్‌లో ఫీజు వివరాలు ప్రదర్శించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారమన్నారు. అంటే ఇవి ఎక్కడైతే మనకు ఈ డేటా డిస్‌ప్లే చేయమన్నారో దాన్ని ఇవ్వకపోవడం ఒకవేళ జరిగితే ఆ పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇస్తామన్నారు. సో, అలానే సేమ్ జీఓఎంఎస్ నంబర్ 1లోని రూల్ 11 ప్రకారం నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు అని చెప్పారు. సో, ఈ ఆదేశాల అమలుకు డీఈఓలు మరియు ఆర్‌జేడీలు పర్యవేక్షించాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించినట్టు మనకి ఈరోజు సమాచారం వచ్చింది. ఇది మంచి ఇనిషియేటివే. ఎందుకంటే చాలా స్కూల్స్ ఏదో పాష్ పేరు పెట్టుకొని వాళ్ళకు అంటే అనుమతి లేకుండా గూడా ఇష్టమైనట్టు ఫీజు వసూలు చేస్తున్నాయి. అసలు పేరెంట్స్‌కి స్కూల్ పోయే వరకు అసలు ఫీజ్ ఎంత ఉంటుందన్న విషయం తెలవడం లేదు కాబట్టి, సో, ఈ రకంగా మరి ప్రైవేట్ పాఠశాలలు తప్పకుండా ఈ రూల్స్ ఫాలో అవుతాయేమో చూద్దాం. సో, ఇలాంటి క్విక్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.